హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఈ టమాటాస్తో నేను టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా. దోశ కోసం చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఎర్రగా పండిన టమాటాలు, ఎండుమిర్చి, వెల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర. స్టార్ట్ చేసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి దోశ, ఇడ్లీ కోసం కూడా ఈ టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ దోశ కోసం అయితే మాత్రం ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ఓకే, ఆయిల్ వేద్దాం. టమాటా ముక్కలు, పసుపు, సాల్ట్. అంతే అండి, ఇది ఏమీ వేయాల్సిన పని లేదు. ఇది ఇడ్లీ కన్నా కూడా దోశ కోసం అయితే మాత్రం ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, చల్లారిపోయింది. మిక్సీ పట్టేద్దామండి. ఓకే, స్పైసీగా ఉండే టమాటా చట్నీ రెడీ అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.